శబరిమలై అయ్యప్ప స్వామి గురించి ఈ 18 అయ్యప్ప స్వామికి ఈ 18 మెట్లకు ఈ 18 అనుబంధం ఏంటో తెలుసుకుందాం. శబరి 18, శబరి మెట్లు 18, శబరి అయ్యప్ప మాల వేసేవాళ్ళు 18 సంవత్సరాలు స్వామి మాల వేస్తారు. మనిషికున్న చెడు లక్షణాలు 18, అందుకనే 18 కొండలు దాటి 18 మెట్లు ఎక్కి 18 చెడు గుణాలు వదిలి 18 సంవత్సరాలు మాల వేసి స్వామి దర్శనం చేస్తే అతని జన్మ ధన్యమైతుంది. అయ్యప్ప స్వామి ఆలయములో ఉన్న 18 స్వర్ణ మెట్ల మీదుగా వెళ్ళేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకొని రావాలి. అప్పుడే వారికి 18 మెట్లెక్కే అవకాశం ఉంది. సామాన్య భక్తులకు ఈ మెట్లపై అనుమతి లేదు. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు కారణమేమిటో తెలుసుకుందాం. 4 వేదాలు, 2 శాస్త్రాలు, 8 అష్టదిక్పాలకులు, 1 విద్య, 1 అవిద్య, 1 జ్ఞానం, 1 అజ్ఞానం అనే ఈ 18 దేవతలు మెట్లుగా మారి అప్పుడు స్వామివారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన స్థానాన్ని అధిష్ఠించాడు. పట్టబంధాసనములో కూర్చొని సిన్ముద్ర అభయ సూక్తులతో దర్శనమిస్తాడు. యోగ సమాధిలోకి వెళ్ళి జ్యోతి రూపంగా కనిపిస్తాడు. అతనే అయ్యప్ప. ఇతను 18 మెట్లు. ఒక్కొక్క మెట్టు గురించి తెలుసుకుందాం. 1వ మెట్టు నుండి 5వ మెట్టు వరకు పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5 మెట్లు పంచేంద్రియాలకు నిదర్శనం. మరి 6 నుండి 13 మెట్ల వరకు అష్టరాగాలకు సంకేతం. అంటే 6వ మెట్టు కామం, 7వ మెట్టు క్రోధం, 8వ మెట్టు లోభం, 9వ మెట్టు మోసం, 10వ మెట్టు మదం, 11వ మెట్టు మాత్సర్యం, 12వ మెట్టు అసూయ, 13వ మెట్టు దర్భం, 14వ మెట్టు సత్యం, 15వ మెట్టు తామసం, 16వ మెట్టు రాజసం, 17వ మెట్టు అహంకారం, 18వ మెట్టు జ్ఞానం. ఇలా 18 మెట్లు ఎక్కిన వారి జీవితం పరిపూర్ణమవుతుంది. ఈ 18 మనకున్న చెడు మార్గాలను వదలాలి. ఇది మెట్లకున్న ప్రత్యేకత. అలానే 18 గుట్టలు, అలానే 18 సంవత్సరాలు మాలలు వేసేవారి ఒక్కొక్క సంవత్సరం వారి పేర్లు. మొదటి సంవత్సరం కన్యస్వామి, 2వ సంవత్సరం కత్తిస్వామి, 3వ సంవత్సరం గంటస్వామి, 4వ సంవత్సరం గదస్వామి, 5వ సంవత్సరం విల్లుస్వామి, 6వ సంవత్సరం జ్యోతిస్వామి, 7వ సంవత్సరం సూర్యస్వామి, 8వ సంవత్సరం చంద్రస్వామి, 9వ సంవత్సరం వేలుస్వామి, 10వ సంవత్సరం విష్ణు చక్రస్వామి, 11వ సంవత్సరం శంఖధార స్వామి, 12వ సంవత్సరం నాగభరణ స్వామి, 13వ సంవత్సరం శ్రీహరిస్వామి, 14వ సంవత్సరం పద్మస్వామి, 15వ సంవత్సరం శూలస్వామి, 16వ సంవత్సరం శ్రీ శబరిగిరి స్వామి, 17వ సంవత్సరం ఓంకార స్వామి, 18వ సంవత్సరం నారికేల స్వామి. ఇలా 18 సంవత్సరాలు మాల వేసి ప్రతి సంవత్సరము శబరిమలైని దర్శించుకుంటే జన్మలో జరగనిదేంటి?